అయితే రత్నకుమార్ ఉప ఎన్నిక కాబట్టి పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంతే ప్రతిష్టాత్మకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోలింగ్ బూత్లకి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఎర్రగడ్డ పోలింగ్ సెంటర్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఎర్రగడ్డలో మొత్తం 60,000 ఓటింగ్ అనేది ఉంది. 60,000 ఓటింగ్ కి సంబంధించి కూడా ఇక్కడ పలు పోలింగ్ సెంటర్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆ పోలింగ్ సెంటర్ లో ఎర్రగడ్డ ఈ పోలింగ్ సెంటర్ లో 6 ఈవీఎంలను ఏర్పాటు చేయడం జరిగింది. 6 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 6 పోలింగ్ స్టేషన్లలో ఒక్కొక్క ఈవీఎం ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కి 1000 ఓటింగ్ వరకు ఉంటుంది. అంటే మొత్తం దాదాపు 6,000కు పైచిలుకు ఓట్లు అనేవి ఉన్నాయి. అయితే ఇక ఉదయం నుంచి ఓటర్లు ఇక్కడ రెగ్యులర్ గా 50 నుంచి 60% ఓటింగ్ అనేది నమోదవుతున్నటువంటి విషయాలు అధికారుల ద్వారా తెలుస్తోంది. మరి ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ప్రతిష్టాత్మకంగా మారింది. ఇటు అధికార పక్షానికి ప్రతిపక్షాలకు రెండింటికి కూడా కొంత ప్రెస్టీజియస్ గా మారినటువంటి నేపథ్యంలోనే ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ నమోదవుతుందనేది ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్ గా సాధారణ సార్వత్రిక ఎన్నికలు జరిగిన సందర్భాల్లోనే దాదాపు 50 నుంచి 60% ఓటింగ్ అనేది నమోదవుతుంది అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ అనేది కొనసాగుతుంది. మరి 6 గంటల వరకు కంప్లీట్ అయిన తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇంత ప్రెస్టీజియస్ గా మారిన నేపథ్యంలోనే ఎటువంటి అంటే ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది అనే ఒక ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది. ఈసారి రెండు పార్టీలు ప్రధానంగా ఇందులో కాంపిటీషన్ లో ఉన్నాయి. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య నెక్ టు నెక్ ఫైట్ అనేది ఉంది. ఒక ఏ అభ్యర్థి గెలుస్తాడు అనేటువంటి విషయానికి సంబంధించి, ఎందుకంటే గతంలో ఈ యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ సీట్ అనేది బీఆర్ఎస్ సీట్ కాబట్టి ఈ సీట్ లో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ కు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు అలాగే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ కు రెండింటికి ప్రెస్టీజియస్ గా మారిన నేపథ్యంలోనే ఎవరు గెలుస్తారనేటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఒకవేళ కాంపిటీషన్ లో కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఓట్లను చీల్చితే బీజేపీ అంటే విజేత ఎవరు అనే ఒక సస్పెన్స్ అనేది నెలకొన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఓటింగ్ పర్సెంటేజ్ గతంలో కంప్లీట్ అయిన సాధారణ సార్వత్రిక ఎన్నికలతో కంపేర్ చేస్తే ఈ యొక్క ఉప ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంట్ అనేది ఇంకా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని పోలింగ్ స్టేషన్లలో కొంత ఫేక్ ఓటర్లు బయలుదేరే అవకాశాలు ఉంటాయి. కొంతమంది మనుషులను నాన్ లోకల్స్ ను తీసుకొచ్చి ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోని పోలింగ్ సెంటర్లలో ఓట్లు వేయించేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే అధికార పార్టీలో ఉన్నవారు ఇతర పార్టీలను ప్రలోభాలకు గురి చేయడం కావచ్చు, ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే మనం పాబా బసీదుని వ్యవహారం కావచ్చు, శంకర్ నాయక్ వ్యవహారాలు చూసినప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారన్నటువంటి విషయాలు ఏదైతే జరుగుతూ ఉందో ఇవన్నీ కూడా వాటికి ఆజ్యం పోస్తున్నటువంటి వ్యవహారంగానే భావించాలి. మొత్తానికి ప్రెస్టీజియస్ గా మారిన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఉప ఎన్నిక అనేది ప్రస్తుతం కొంత మిక్స్డ్, అంటే కొన్ని పోలింగ్ స్టేషన్ లో ఆల్మోస్ట్ అంతా ప్రశాంతంగానే కొనసాగుతున్నప్పటికీ కొన్ని సెన్సిటివ్ ఏరియాలుగా పిలువబడుతున్నటువంటి యూసఫ్ గూడ, బోరబండ లాంటి ప్రాంతాల్లో మాత్రం కొంత సమస్యాత్మకంగా మారింది. అక్కడ కొంత అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అపోజిషన్స్ మీద దాడులకు తెగబడుతున్నటువంటి దృశ్యాలపై ఎన్నికల అధికారులు కూడా ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఇక ఓవరాల్ గా కంపేర్ చేసినప్పుడు ఏర్పాటు చేయబడినటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల వ్యవహారంలో ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా కొంత సజావుగానే ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం భారీ పోలీసు బందోబస్తులు నిర్వహించారు. అలాగే ఇటు కేంద్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇక్కడ ఎన్నికల అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది తలెత్తకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక మొత్తం కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు అన్ని డివిజన్లను ఒకసారి మనం కంపేర్ చేసినప్పుడు డివిజన్ల వారీగా ఓట్ల సంఖ్య అనేది మనం ఒకసారి చూస్తే మొత్తం ఓవరాల్ గా 4,01,300కు పైగానే మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఓటర్లు ఉన్నారు. ఇక డివిజన్ల వారీగా రెహమత్ నగర్ డివిజన్ లో 70,583 ఓటింగ్ ఉంది. ఇక్కడ 72 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. షేక్పేట్ లో 70,546 ఓట్లు ఉన్నాయి. 70 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఎర్రగడ్డ డివిజన్ లో 59,580 మంది ఓటర్లు ఉన్నారు. 63 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఇక వెంగళరావు నగర్ డివిజన్ విషయంకి వస్తే 54,620 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 58 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరోవైపు బోరబండ డివిజన్ లో 52,754 ఓటర్లు ఉన్నారు. 50 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు కొంత అవుట్స్కర్ట్స్ గా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో చిట్ట చివరిగా ఉన్నటువంటి సోమాజిగూడ, అక్కడ మిక్స్డ్ ఓటర్స్ ఉంటారు. కొంతమంది ఖైరతాబాద్ కు చెందిన వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది సోమాజిగూడకు చెందినటువంటి అక్కడ ఒక బోర్డర్ లైన్ అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా 32,300 మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ 38 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా మొత్తం 4 లక్షల మంది ఓటర్లు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు ఆయా డివిజన్లకు సంబంధించి. ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగిందో 226 సమస్యాత్మక ప్రాంతాల్లో 140 వరకు
పోలింగ్ కేంద్రాలలో డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలియజేశాం. ఒకసారి ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనం ఇంతకు ముందు చెప్పినట్లుగానే డ్రోన్ల సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు అన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ఇక్కడ అటు ఆపరేటర్స్ డ్రోన్ల ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపున కేంద్ర బలగాలు భద్రతా విధుల్లో పాల్గొంటున్నాయి. ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. రత్నకుమార్, జూబ్లీహిల్స్లో దొంగ ఓట్లు వేయించే అవకాశం ఎక్కువగా ఉందని తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దొంగ ఓట్లు గుర్తించడానికి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటివరకు అలాంటి దొంగ ఓట్లను ఎవరైనా గుర్తించారా? వాస్తవానికి ఈ ఫేక్ ఓటింగ్ అనేది ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రతిసారి కూడా ఫేక్ ఓటింగ్ అనేది ఒక సమస్యాత్మకంగా మారింది. కొంతమంది నాన్ లోకల్స్ వచ్చి వాళ్ళకు ఓట్లు లేకపోయినా సరే ఒక ఓటింగ్ అనేది 2-3 పోలింగ్ బూత్లలో నమోదు చేయడం, 2-3 పోలింగ్ సెంటర్లకు వెళ్లి వేరే వేరే ప్రాంతాల్లో ఫేక్ ఓటింగ్ అనేది నమోదు చేయడం, నాన్ లోకల్స్ వచ్చి వేరే అభ్యర్థుల పేరు మీద తమకు నచ్చినటువంటి పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయటం అనేది అనేక సార్లు ఎన్నికల్లో పట్టుబడినటువంటి వ్యవహారమే కనిపించింది. కాకపోతే ఇది మరికొన్ని గంటల తర్వాత మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎర్రగడ్డ పోలింగ్ సెంటర్ లో మాత్రం ఇప్పటి వరకు అటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఓటింగ్ అంతా కూడా చాలా సజావుగా అనేది సాగుతోంది. ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఫేక్ ఓటింగ్ కు సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ అసిస్టెన్స్ బూతుల దగ్గర అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఓటింగ్ స్థలాలకు సంబంధించి ఓటర్లకు తమ ఎక్కడ వాళ్ళు ఈవీఎం పాయింట్, వాళ్ళు ఏ పోలింగ్ సెంటర్ కి వెళ్ళాలి, వాళ్ళ ఓటు ఎక్కడ వినియోగించుకోవాలనే దానికి సంబంధించిన ఆదేశాలు వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకునే ఓటర్లు ఆ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లలో మేలు ఫీమేల్ కు సంబంధించినటువంటి క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ముందు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే లోకల్ గా ఉన్నటువంటి పోలీసు బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపున చెక్ చేసి ఏ ఓటరు వస్తున్నటువంటి పర్సన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓటు ఆ ఇద్దరు మ్యాచ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితిని ఇక్కడ ఉన్న బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులు సమీక్షిస్తున్నారు. మరోవైపున ఎన్నికల అధికారులు, అలాగే ఇక్కడ డివిజన్ కు సంబంధించి అధికార పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఇక్కడ ఏజెంట్లుగా నియమించబడినటువంటి వ్యక్తులు ఉంటారో, సో వాళ్ళ సైడ్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆరోపణలు కావచ్చు, ఇక్కడ ఫేక్ ఓటింగ్ నడుస్తున్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ఎటువంటి ఆనవాళ్ళు అనేవి బయటకు రాలేదు. కాబట్టి ఈ పోలింగ్ సెంటర్ వరకు మాత్రం ప్రస్తుతం పరిస్థితి అనేది సజావుగానే సాగుతుంది. కాకపోతే ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత ఫేక్ ఓటింగ్ అనేది నడుస్తుంది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తున్నాయంటూ కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.